అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ 3, 4, 5 వైపు ఉన్నాము. ఇక్కడ డీవాటర్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రెసెంట్ టవర్ 4 ఎంత దగ్గరగా కనిపిస్తుందో. ఇంతకుముందు టవర్ 4 దగ్గర అసలు వాటర్లో కంప్లీట్గా మునిగిపోయి ఉండేది. ఇక్కడ వాటర్ మొత్తం క్లియర్ అవడంతో ఇక్కడ దాకా వచ్చి వీడియో షూట్ చేయగలుగుతున్నా. అలాగే టవర్ 5 కూడా మీరు చూడొచ్చు. టవర్ 5 వైపు వాటర్ అంతా క్లియర్ అయిపోయి అక్కడ టవర్ చుట్టూ కొంచెం వాటర్ ఉంది. అలాగే ఇటువైపు అంతకుముందు గండి కొట్టారు కదా, ఇటువైపు టవర్ 5 నుండి వచ్చే వాటర్ అంతా ఇటు వచ్చేది. ప్రెజెంట్ ఆ వాటర్ రావడం కూడా ఇప్పుడిప్పుడే ఆగిపోతుంది. ఇంకా అటువైపు కొంచెం వాటర్ ఉంది, అది ఎలా క్లియర్ చేస్తారో చూడాలి. అలాగే ఇప్పుడు ఈ ఇటువైపు ఉన్న నిర్మాణ సామాగ్రి అంతా ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. మీరు ఇక్కడ రాడ్డు చూడొచ్చు, ఎంత లావు అయిన రాడ్డు వాడారు. ఇదంతా డయాగ్రిడ్ టెక్నాలజీ కోసం వాడిన రాడ్స్ అన్నమాట. ఇంకా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా రాడ్డు చాలా క్లియర్గా ఉంది. పైన భాగం వరకు కొంచెం లైట్గా తుప్పు పట్టింది, మిగతాదంతా బాగానే ఉంది. ఈ రాడ్లు కూడా గత 5 సంవత్సరాలుగా నీటిలోనే మునిగిపోయి అయితే ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతం కూడా మీరు చూడండి, ఇప్పుడిప్పుడే మొత్తం ఎండిపోయింది. ఎండకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. టవర్ 4 అయితే చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇంకా ఈ ప్రాంతం వైపు చాలా వరకు ఇలాంటి ఐరన్ రాడ్స్ కానీ ఇంకా నిర్మాణ సామాగ్రి అవన్నీ బయటపడుతున్నాయి. అవి కూడా నేను మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఇక్కడ ఈ నేల కూడా చూడండి ఎంత గట్టి పడిపోయింది ఎండకైతే. ఇదంతా ఇంత ముందు బురదగా ఉండేది, అంతా గట్టి పడిపోయి దీని మీద నడవగలుగుతున్నాం. నేను మీకు చెప్పా కదా ఎండకి మొత్తం ఎండిపోయిద్ది అని చెప్పి, అలాగే ప్రస్తుతానికి అలాగే అయింది. ఈ రాయి కూడా బయటపడింది. అలాగే ఈ రాడ్లు కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయో. ఈ రాడ్లు కూడా ఇప్పుడిప్పుడే బయటపడినాయి. ఈ వాటర్లోనే ఇక్కడిక్కడే ఉన్నాయి ఈ రాడ్లు కూడా. ఇటువైపు మొత్తం చూడొచ్చు. టవర్ 5 టవర్ 4 కదా ఇది, అది టవర్ 3. టవర్ 3 దగ్గర కొంచెం వాటర్ ఉంది, అది కూడా అటువైపు ర్యాంప్ వైపు ట్రాక్టర్స్తో క్లియర్ చేస్తున్నారు ఆ వాటర్ కూడా. అది కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ నుండి చూడండి టవర్ ఎంత దగ్గరగా కనిపిస్తుందో. డయాగ్రిడ్ టెక్నాలజీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అటువైపు కోర్ కాంక్రీటింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇవన్నీ బయటపడినాయి. ఈ రాడ్లు కానీ ఇది కానీ ఆ కుర్చీ కానీ. ఈ కుర్చీ అంత ముందే బయటపడింది. ప్రజెంట్ ఆ కుర్చీ ఎలా ఉందో చూడండి. ఈ మొత్తం చూడొచ్చు ఐరన్ రాడ్లు, చిన్న చిన్న రాడ్లు ఇవన్నీ బయటపడుతున్నాయి. అలాగే ఇక్కడ రాడ్లు చూడండి చిన్న చిన్న ఎన్ని ఉన్నాయో. టవర్ 4 కూడా చూడండి ఎంత దగ్గరగా కనిపిస్తుందో. అలాగే ఇది చూడండి, అప్పట్లో ఏదో మిషనరీకి వాడిన ఇది ఎక్విప్మెంట్. ఇది ప్రజెంట్ దీని చుట్టూ మొత్తం తుప్పు పట్టిపోయి ఉంది, మిగతాదంతా బాగానే ఉంది. ఈ చుట్టూతో మొత్తం తుప్పు పట్టిపోయింది. ఇది కూడా 5 సంవత్సరాలు నీటిలోనే మునిగిపోయి ఉంది. ప్రజెంట్ నేను ఈ 5 టవర్ల దగ్గర వాటర్ లెవెల్ ఎంత తగ్గింది, 3, 4, 5 దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూపిస్తాను. అలాగే హైకోర్ట్ ఏరియా దగ్గర కూడా చాలా వరకు వాటర్ క్లియర్ అయిపోయింది, అది కూడా నేను చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ మీరు ఇక్కడ నుండి టవర్స్ అన్ని చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. టవర్ 3, 4, 5 వైపు వాటర్ అంతా క్లియర్ అయిపోయి ఎంత ఇదిగా కనిపిస్తున్నాయో. నిన్నటి వీడియోకి ఈరోజు వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా వరకు వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. 5 వైపు చాలా క్లియర్గా కనిపిస్తుంది, అలాగే 4 కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా 3 టవర్ వైపు కొంచెం వాటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ 3 వైపు ఎలా ఉందో వాటర్. అలాగే టవర్ 1, టవర్ 2 కూడా మొత్తం వాటర్ క్లియర్ అయిపోవడంతో ఆ ఏరియా కూడా ఎలా పొడిగా ఉందో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి టవర్ 1, టవర్ 2 ఇక్కడ నుండి అయితే. టవర్ 1 చుట్టూ చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం ఏరియా. ఇక్కడ అక్కడక్కడ కొంచెం వాటర్ ఉంది చూసారా, ఆ వాటర్ కూడా ఇప్పుడిప్పుడే ఎండకి ఎండిపోతుంది. అలాగే టవర్ 5 దగ్గర చూడండి
నిన్నటికి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ కనిపించిద్దో. దీని చుట్టూతర ర్యాంప్ కనిపిస్తుంది కదా! ఆ ర్యాంప్ అంతా ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. చాలా క్లియర్‌గా ఓపెన్‌గా కనిపిస్తుంది టవర్ మొత్తం అయితే ఇది 5. ఇక్కడ కొంచెం వాటర్ ఉంది చూసారా? ఈ వాటర్ వరకు అయితే క్లియర్ అవ్వాలి. ఈ వాటరు టవర్ 4 వైపు రావాల్సింది ప్రెజెంట్ ఆగిపోయింది. అక్కడ గండి కొట్టారు చూసారా? ఆ గండి వైపు రావాల్సిన వాటర్ ఆగిపోయింది. స్లోగా వస్తుంది. ఇక్కడ మీరు దార కూడా చూడొచ్చు. ఇటువైపు నుండి స్లోగా అటువైపు వాటర్ అయితే వస్తుంది. ఇదంతా అక్కడ లోతుగా ఉండడం వల్ల బురద వాటర్ అయితే ఉంది. ఇక్కడ నుండి టవర్ మీరు చూడండి. టవర్ 5 ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ 5 మట్టికి అసలు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చాలా క్లియర్‌గా, నీట్‌గా కనిపిస్తుంటాయి టవర్ 5. అలాగే టవర్ 4 చూడండి. టవర్ 4 అయితే ఇది కంప్లీట్‌గా అసలు రాడ్లు కూడా కనిపించేవి కాదు. మునిగిపోయి ఉండేది. ప్రెజెంట్ మొత్తం ఓపెన్ అయిపోయి ఈ టవర్ చుట్టూతా కొంచెం వరకు వాటర్ ఉంది. ప్రెజెంట్ ఈ టవర్ దగ్గర 2 ఆల్టరేషన్ చేసిన మోటార్స్ ఉన్నాయి. ఆ మోటార్స్ ద్వారా వాటర్‌ని క్లియర్ చేస్తున్నారు. ఆ పైపులు కూడా బాగా కిందకైతే లాగుంచారు. అలాగే ఇక్కడ వాటర్ ఫ్లో కూడా మీరు చూడొచ్చు. అంతా బురద వాటర్ అయితే వస్తుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది మొత్తం అయితే. అలాగే టవర్ చుట్టూత్రా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. అక్కడక్కడ ఐరన్ రాడ్స్ ఇయన్నీ ఇప్పుడిప్పుడే బయటపడినాయి. మీకు కనిపిస్తున్నాయి కదా అయన్నీ. ఇక్కడ కొంచెం వరకు వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా బురద వాటర్ అయితే ఉంది. అది కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా టవర్ 5 నుండి వచ్చే వాటర్ కూడా ఆగిపోయింది. అలాగే టవర్ 3 దగ్గర చూడండి వాటర్ ఫ్లో ఎంత ఉందో. ఇక్కడే ఈ టవర్ 3 దగ్గర కొంచెం వాటర్ అయితే ఉంది చుట్టూత్రా. దీని చుట్టూత్రా చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ సైడ్ కూడా మీరు చూడొచ్చు మొత్తం గట్టంతా ఓపెన్ అయిపోయింది. అలాగే టవర్ దగ్గరగా కనిపిస్తుంది ఇక్కడ నుండి అయితే. ఇటువైపు కూడా చూడొచ్చు ఈ ర్యాంప్ వైపు. ఈ ర్యాంప్ దగ్గరే ఉంది టవర్ కూడా. ప్రెజెంట్ ఇక్కడ రన్నింగ్ లో ఉన్న ట్రాక్టర్స్ కూడా చూడొచ్చు. 3 ట్రాక్టర్ ఇంజన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ప్రెజెంట్ ఇంకా ఆల్టరేషన్ చేసిన మోటార్, హెవీ మోటార్ ఒకటి రన్నింగ్ లో ఉంది. అలాగే టవర్ 2 కానీ 1 కానీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. టవర్ 2 చుట్టూతర చూడొచ్చు. అలాగే టవర్ 1 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ టవర్ 1 మొత్తం చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. ఇటువైపు చూడండి ఎలా ఉందో. కోర్ కాంక్రీట్ ఏరియా ఎలా కనిపిస్తుందో. అలాగే నేను ఇప్పుడు హైకోర్ట్ దగ్గర కూడా వెళ్తాను. హైకోర్ట్ దగ్గర కూడా చాలా వరకు వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. అక్కడ కూడా ఇంకో 2 అడుగుల వరకే వాటర్ లెవెల్ ఉండొచ్చు. చాలా మొత్తం ఈ రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం బయటపడి ఇక్కడ డౌన్‌కైతే తగ్గుకుంటూ వస్తుంది వాటర్ లెవెల్. హైకోర్ట్ దగ్గర కూడా చాలా స్పీడ్‌గానే ఉంది. అక్కడ కూడా వాటర్ ఫ్లో చాలా స్పీడ్‌గా క్లియర్ అవుతుంది. అక్కడ కూడా ఎళ్లి చూపిస్తాను హైకోర్ట్ ఏరియా వైపు.
ప్రెజెంట్ ఈ టవర్స్ అన్నీ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ నుండి హైకోర్ట్ ఏరియా వైపు చూడండి, వాటర్ క్లియర్ అయిపోవడంతో ఎలా ఓపెన్గా కనిపిస్తుందో. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా మీరు చూడొచ్చు హైకోర్ట్ దగ్గర. ప్రజెంట్ ఇటువైపు 2 ట్రాక్టర్ ఇంజన్స్ను, ఇంకోటి ఆల్టరేషన్ చేసిన హెవీ మోటార్ రన్నింగ్లో ఉన్నాయి. 3 రన్నింగ్లో ఉన్నాయి ఇటువైపు ఇంజన్స్. అలాగే ఇక్కడ ఈ మొత్తం సరౌండింగ్స్లో వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు. సైడ్ల వైపు చూడండి. అలాగే అటు పక్క ఇంకో ర్యాంప్ ఉంది చూసారా, ఆ ర్యాంప్ దగ్గర 2 ట్రాక్టర్ ఇంజన్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. అది కూడా మీరు చూడొచ్చు. ప్రజెంట్ అక్కడ వాటర్ ఫ్లో అయితే తగ్గిపోయింది చాలా వరకు. నాకు తెలిసి ఆ ఇంజన్స్ కూడా ఇంకా ఈ వాటర్ని క్లియర్ చేయలేవు అనుకుంటున్నాను, ఎందుకంటే పైప్ కూడా తగ్గిపోయింది చూడొచ్చు. అలాగే కొన్ని సైడ్లు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు రాఫ్ట్ ఫౌండేషన్ వైపు కింద వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వస్తుంది. ఈ ఐరన్ రాడ్స్ కూడా చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ కోర్ కాంక్రీట్ ఏరియా కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వాటర్ ఎలాగో కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మేబీ ఇంకో 1 or 2 days మొత్తం వాటర్ క్లియర్ అయిపోయి ఇక్కడ ఉన్న ట్రాక్టర్ ఇంజన్స్ ఇవన్నీ తీసుకెళ్ళిపోతారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు క్లియర్ అయిపోయింది. హైకోర్ట్ ఏరియా వైపు క్లియర్ అయిపోయింది, అలాగే 3, 4, 5 వైపు కూడా క్లియర్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ముందు దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.